మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ప్రాస్టేట్ అనేది ఏంటంటే మనం ముఖ్యంగా మధ్య వయసు తర్వాత చూస్తూ ఉంటామండి. ముఖ్యంగా ఏంటంటే 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఒక 30% మందిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అదే ఆ వయసు పెరిగే కొద్దీ 60-70 సంవత్సరాలు ఇలా పెరుగుతుంటే ఒక 50% మందిలో చూస్తూ ఉంటాం పెరగటం అనేది అందరిలో పెరుగుతుంటుంది. కానీ సమస్యలు ఎంతమందికి వస్తున్నాయనేది చూసుకోవాలి. కొంతమందికి చాలా పెద్ద ప్రోస్టేట్ అంటే 100 cc 120 cc అలా ఉన్నా కానీ కొంతమంది ఏం సమస్యలు ఏం లేకుండా ఉండొచ్చు. కొంతమందికి 20-30 cc ఉన్నా కానీ ప్రోస్టేట్ సమస్యలతో ఉండొచ్చు. ఈ సమస్యలు ఎలా ఉంటాయి అనేది మనం చూస్తూ ఉంటే ముఖ్యంగా మూత్రం అనేది ఏదైతే ప్రోస్టేట్ సమస్యలు ఉన్నాయో ఇది ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఏంటంటే వయసు పెరిగిన తర్వాత ఈ హార్మోన్ల హెచ్చుతగ్గులు అంటే టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ ఈ రేషియో తేడా ఉండడం వల్ల మనం ప్రోస్టేట్ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది 50-60 సంవత్సరాలు. ఇది కాకుండా వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ముఖ్యంగా యూరిన్ పోసినప్పుడు దార చాలా పల్చగా పడడం అనమాట. అంటే సన్నగా పడడము, ముఖ్యంగా మూత్రం అనేది దూరంగా పడకుండా దగ్గరగా పడడము. ఇది కాకుండా పోసిన వెంటనే మూత్రానికి పోయేసి వచ్చిన వెంటనే మళ్ళీ పోయాలనిపించడం, లేకపోతే కొన్నిసార్లు మూత్రం ఒకవేళ మనకు వస్తుంది అనుకుంటే బాత్రూమ్ వరకు ఆపుకోలేకుండా మధ్యలోనే అర్జెన్సీగా అయిపోవడం, 1-2 చుక్కలు పడడం, ఈ అర్జెన్సీ సిమ్టమ్స్ అంటాం అనమాట. ఇలా కాకుండా నైట్ టైం పడుకున్న తర్వాత నిద్రలో ఒక 3-4 సార్లు లేవటము, తర్వాత వాటితో పాటు ఇన్ఫెక్షన్ రావడం, ఇవన్నీ కామన్గా మనం ప్రోస్టేట్ సంబంధించిన సమస్యల వల్ల చూస్తూ ఉంటాం. సార్ మరి ప్రోస్టేట్ సమస్యలు వచ్చిన వాళ్ళందరికీ ఆపరేషన్ అవసరం అంటే అందరికీ ఆపరేషన్ అవసరం లేదు. కొన్ని రకాల బేసిక్ పరీక్షలు ఉంటాయండి. ఏంటంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ అనేది ఒకటి చేస్తూ ఉంటాం. దీంట్లో మనకి ఏంటంటే ప్రోస్టేట్ సైజ్ తెలుస్తుంది, ఎంత సైజు ఉంది. తర్వాత ఆ ప్రోస్టేట్ సైజులో కొన్ని రకమైన తేడాలు ఉంటాయి, మీడియం లోబ్ అని ఇట్లాంటి డిఫరెంట్ ఉంటాయి, అవి తెలుస్తుంది. దాంతోపాటు యూరిన్ పోయక ముందు పోసిన తర్వాత ఎంత మిగులుతుందో అని మనకు తెలుస్తుంది. ఇలా కాకుండా ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే ఒక టెస్ట్ ఉంటుంది. దీనివల్ల కూడా మనం కొంచెం ప్రోస్టేట్ అందులో క్యాన్సర్ ఏమన్నా ఉందా లేదా అనేది కొంచెం ఒక బేసిక్ ఐడియా వస్తుంది అన్నమాట. ఇలా కాకుండా కిడ్నీ పనితనం కూడా RFT అంటే క్రియాటినిన్ పరీక్ష కూడా చూస్తూ ఉంటాం. సో ఈ టెస్ట్ల వల్ల కొంచెం మనం ప్రోస్టేట్ సైజ్ పెరిగిందా. దీంతోపాటు ఇంకో యూరోఫ్లోమెట్రీ అనే ఒక టెస్ట్ ఉంటుంది. అంటే యూరిన్ ఎంత స్పీడ్తో వస్తుంది, ఎంత స్లోగా వస్తుందో మనకు కొంచెం తెలుస్తుంది అన్నమాట. వీటి వల్ల మనం ప్రోస్టేట్ నిర్ధారణ చేయొచ్చు. దీని తర్వాత మనకు ప్రోస్టేట్ వచ్చిన వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అంటే సర్జరీ అవసరం అంటే అందరికీ సర్జరీ అవసరం పడలేదు. చాలా వరకు 50-60% మంది వాళ్ళకు మాత్రం మనం మందులతోనే చూస్తూ ఉంటాము. ఏంటంటే రోజు రాత్రి ఒక చిన్న బిల్ ఉంటుంది, అది వేసుకుంటే ఆల్మోస్ట్ ప్రోస్టేట్ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి అన్నమాట. ఈ ఆల్ఫా బ్లాకర్స్ అంటాం అనమాట. వాటి వల్ల ప్రోస్టేట్ సమస్యలు చాలా వరకు దూరం అవుతాయి. ఇలా వాడిన తర్వాత కూడా అయినా కానీ పల్చగా పడడం ఇంకా తగ్గట్లేదు, లేదా ప్రోస్టేట్లో ఈ మూత్రంలో మాటికి ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. కొంతమందికి ఏంటంటే ఈ యూరిన్ అలాగే నిలిచిపోవడం వల్ల మూత్రంలో రాళ్ళు వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఇలా రాళ్ళు వచ్చిన వాళ్ళకి, ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి, కొంతమందికి యూరిన్ సడన్గా బంధించిపోతుంది ప్రోస్టేట్ వల్ల, వాళ్ళందరికీ ఖచ్చితంగా ఆపరేషన్ అనేది చాలా వరకు అవసరం పడుతుంది.